మనిషిలో అనుమానపు విత్తు మొలకెత్తితే అది విష వృక్షంగా మారి జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే అనుమానాలతో ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి. అన్యోన్యంగా ఉండాల్సిన దంపతుల మధ్య తీవ్ర ఒత్తిళ్లు కారణమవుతున్నాయి. అనుమానం ఎంతటికైనా ఎంతటి నీచానికైనా దిగజార్చుతుందనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగిన ఈ చర్య అత్యంత హేయం. పెళ్లి కాకముందే చెప్పుడు మాటలు విని పెళ్లి కూతుర్ని అనుమానించిన ఘటన ఇది. ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో జైహింద్ అనే యువకుడికి తీజా అనే యువతికి పెళ్లి కుదిరింది. బంధుమిత్ర సపరివారంతో పెళ్లి జరుగుతున్న ప్రాంగణమంతా కలకల్లాడుతోంది. ఇంతలో పెళ్లి కొడుకు నాకు ఈ పెళ్లి వద్దని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. పెళ్లి కూతురికి బొల్లి వ్యాధి ఉందని, అందుకే తనకి పెళ్లి వద్దని చెప్పాడు. అలాంటి వ్యాధి తనకి లేదని, తాను సంపూర్ణ ఆరోగ్యవంతురాలని వధువు చెప్పినా వినిపించుకోలేదు. ఆమె తల్లిదండ్రులు బ్రతిమిలాన్నా పట్టించుకోలేదు. పెళ్లి కూతురు కుటుంబం అంటే గిట్టని వ్యక్తి పెళ్లి కొడుకు చెవిలో ఈ అబద్ధాన్ని ఊదాడు. దాన్ని నిజమని నమ్మి పెళ్లి కొడుకుతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా నానా హంగామా చేశారు. చివరికి ఈ పంచాయతీ పోలీసుల వద్దకు చేరింది. ఇరు కుటుంబాల పెద్దలతో మాట్లాడిన పోలీసులు ఆమె శరీరంపై మచ్చలు ఉన్నాయో లేదో పరీక్షించుకోవాలని సలహా ఇచ్చారు. పెళ్లి కొడుకు బంధువులు తీజాను ఓ రూమ్లోకి తీసుకెళ్లి ఆమెను వివస్త్రణ చేసి పరీక్షించారు. ఆమె ఒంటిపై ఎలాంటి మచ్చలు లేకపోవడంతో అదంతా ఒట్టి పుకారేనని తేలింది. దీంతో పెళ్లి కొడుకు, అతని బంధువులు వధువుకు, ఆమె కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే అనంతరం పెళ్లి తంతు యథాతథంగా జరిగిపోయింది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.